వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, చాలా మంచిది. మరొకసారి ప్రభు మీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి అవమానాన్ని, ప్రతి నింద, ప్రతి దుఃఖాన్ని, ప్రతి విధమైన వేదన మీ జీవితాల నుంచి తొలగించి మీకు నెమ్మదిచ్చునుగాక. ప్రత్యేకంగా 10th క్లాస్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అవును, ఇంతవరకు తెలుగు, హిందీ ఎగ్జామ్స్లో మీ కుమారులను, మీ కుమార్తెలను దేవుడు కనికరించి వారి జీవితంలో దేవుడు తోడేయండి, మంచి జ్ఞాపక శక్తి ఇచ్చి నడిపించునుగాక. మంచి భవిష్యత్తు దేవుడు కలగచేయునుగాక. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరొకసారి అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వారికి ఈ యొక్క ప్రోగ్రామ్ని తెలియచేయాలని కోరుకుంటున్నాం. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రాంతం నుంచి మరి లైవ్ ఇస్తున్నాం. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించునుగాక. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో, ఐక్యమవుతున్నారు, మాతో కలిసి కన్నీరు విడిచినైనా దేని కొరకైతే అడుగుతున్నారు, వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి దుఃఖం, ప్రతి కష్టం, ప్రతి విధమైన వ్యాధి బాధలన్నింటినీ కూడా స్వస్థపరచండి. రోగులైన వారిని సంపూర్ణంగా తాకండి. ఈ గాయపడిన హస్తముల ద్వారా తాకి ఇప్పుడే క్రీస్తు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఈ స్వస్థత, విడుదల, ఈ కార్యములు ప్రభా, ప్రవచన, ఈ కార్యములు అయ్యా మా జీవితాలు ప్రవచనాత్మకంగా మాట్లాడండి. మీ స్వస్థతను విడుదల చేయండి అయ్యా. రోగులైన వారందరినీ కూడా మీరు అయ్యా మిమ్మల్ని తాకిన ప్రతి వారు కూడా బాగుపరచబడ్డారు, స్వస్థత నొందారు ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయన. మీరు కార్చిన రక్తములో పాప క్షమాపణ, ప్రతి వారి పాప బలహీనతలు తొలగించండి, వారి వ్యాధులను స్వస్థపరచండి, వారి ఆర్థిక సమస్యలు క్రీస్తు యేసు నామములో తొలగిపోనిగాక. అప్పు సమస్యలు ప్రభా, అనారోగ్య సమస్యలు, ఉద్యోగములు, కుటుంబములు నెమ్మది లేకుండా నాయన, భార్య భర్త పిల్లల మధ్యలో సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు అయ్యా ఎన్నో విధాలుగా బాధపడుతుండగా వారి కుటుంబాల్లో నెమ్మదినివ్వండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి వారి ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. అవును, మా ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు. 2-3 భూమి మీద ఏకీభవించి ఏది అడిగినా మీ నామములో దాన్ని జరిగించే మంచి దేవుడు ప్రభా. నయోద్దకోత్సవాన్ని ఏమాత్రము కూడా త్రోసివేనని వాగ్దానం చేశావు నాయన. అవును తండ్రి, ఆ కల్వరి సిలువలో మా కొరకు, నా కొరకు నాయన, మా అందరి కొరకు నాయన బాధించబడి, శ్రమ పెట్టబడి, కొట్టబడి, అయ్యా ఎంతగానో గాయపరచబడి మీరు మా కొరకు రక్తము కార్చావు, ప్రాణమిచ్చావు, మరణించి చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడవు నాయన. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడే ఉండినని దేవుని యొక్క వాక్యం అంటుంది. మీ అందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడడు నాయన. ఎవరైతే తండ్రి లైవ్ చూస్తూ విశ్వసిస్తూ నాయన, నమ్ముతూ తండ్రి ఏకీభవిస్తున్నారో ఇప్పుడే వారి జీవితంలో ఒక కార్యం జరుగునుగాక, ఒక అద్భుతం యేసు నామములో జరుగునుగాక. జనవరి, ఫిబ్రవరి అయ్యా మాసములో మీరు చేసిన కార్యాలకి స్తోత్రాలు. ఈ మార్చి నెలలో కూడా నాయన ఒక బలమైన విట్నెస్గా మా జీవితాలు మార్చండి. పేదరికాన్ని తొలగించండి, అప్పు సమస్యలు విడిపించండి ప్రభా. అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలగచేయండి. మీ శాంతి సమాధానముతో వారి జీవితాల్ని నింపండి. మరి పిల్లలేమి, పెద్దలేమి, చిన్నలేమి, మీ అందు భయభక్తులు గల ప్రతి కుటుంబం నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే హీలవునుగాక. యేసు నామములో స్వస్థత శక్తిని విడుదల చేస్తున్నా. వారు ఏ విషయంలో విడుదల కోరుకుంటున్నారు ప్రభా, ఆ విషయంలో నాయన నెమ్మదినివ్వండి ప్రభా. అయ్యా గొంతు సమస్య, కడుపులో సమస్య నాయన
థైరాయిడ్, షుగర్ అని, బీపీ అని, హార్ట్ ప్రాబ్లం అని, లివర్ ప్రాబ్లం అయినా, స్టమక్లో ప్రాబ్లం తండ్రి, మంత్ర తంత్రములు నాయన, చేతబడి శక్తులని ప్రభా, ప్రతి చీకటి, ప్రతి వ్యాధి, భయానికి దేనికరికైతే దిగులు పడి భయపడుతున్నారో ప్రతి భయం యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి చింత నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగి సమాధానము కలుగునుగాక. నా శాంతి మీకు అనుగ్రహిస్తాను. లోకమిచ్చినటువంటి శాంతి కాదన్నావు ప్రభా. నా యొద్దకు వచ్చేవాన్ని ఏమాత్రం కూడా త్రోసివేనని చెప్పిన గొప్ప దేవుడు నాయన. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తలిన నా కృప నిన్ను విడిచిపోదన్నావు. ఎస్ లార్డ్, మీ కృప చేత మమ్మల్ని అందరినీ తాకండి. కృప వెంబడి కృపను అనుగ్రహించండి. రోగులైన వారిని స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది కలగచ్చేయండి ప్రభా. ఎండ తీవ్రత నుంచి నైనా తండ్రి, వడగాల్పు నుంచి, ఎండ దెబ్బ నుంచి బిడ్డల్ని కాపాడండి. ఎండలు పెరుగుతుండగా ప్రభా అయ్యా మీ నామములో తండ్రి మరి జీవితంలో రాకపోకల్లో అన్ని విషయాలు కూడా నీ కృప తోడుగా ఉంచమని, చేతి పనులన్నిటికీ నాయన, వ్యాపారాలు ప్రభా, చేతి పనులు నాయన, చేస్తున్న ఉద్యోగాలు ప్రభా, ఏది ఎక్స్పెక్ట్ చేసి విశ్వాసముతో అడుగుతున్నారో, లైవ్లో ఏకీభవిస్తున్నారో, యేసు క్రీస్తు నామములో మరి ఏకీభవిస్తుండగానే మరి ప్రార్థిస్తుండగా బలమైన 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 అభిషేకం ఇప్పుడే యేసు నామములో వారి జీవితంలోకి దిగివచ్చునుగాక. వారి కన్నీరంతా, దుఃఖమంతనైనా సంతోషంగా మార్చమని వేడుకుంటున్నా. ప్రతి కంతి యేసునాములు కరిగిపోనుగాక. ప్రతి గడ్డ యేసునాములు కరిగిపోనుగాక. గర్భఫల సమస్యలు యేసు క్రీస్తు నాములు తొలగి మంచి మగబిడకు జన్మనిచ్చుదురుగాక. ఉద్యోగాల్లో తండ్రి సమాధానము కలుగునుగాక. నూతన కార్యాలు, నూతన అద్భుతాలు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ ప్రార్థన ద్వారా మీరెంతగానో దీవించబడ్డారని, అలాగే ప్రవచన, స్వస్థత, విడుదల ఈ కార్యంలో మిమ్మల్ని అందరినీ దేవుడు మరి ప్రవచనాత్మకంగా దర్శించునుగాక. మీ కుటుంబాల్లో సమాధానం కలగచ్చేనుగాక. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి ఏది అడుగుతున్నారు మీ జీవితంలో విశ్వసించినట్లుగా మీకు కలుగునుగాక. అందుకే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యం. ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడిని నమ్మాలట. నమ్మువానికి సమస్తము సాధ్యం. అవును, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి దేవునికి వాక్యం అంటుంది, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అన్నీ కూడా సమస్తం సాధ్యమే. అవును, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉండునా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ప్రభువుకి ఏది అసాధ్యం లేదు. విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు మన జీవితంలో కూడా, మన కుటుంబాలు, మీరు వ్యక్తిగతంగా మీరు ఎదురు చూసే కార్యం మీ జీవితంలో జరుగునుగాక. మీరు చెప్పిన మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో, మీరు ఏదైతే దేవుని అడుగుతున్నారో ఆ కార్యములన్నీ మీ యేసునామములో విశ్వాసం ద్వారా మనమందరం వాటిని పొంది ఉన్నామని నమ్మాలా. మంచిదండి. నేను వాక్య సందేశంలోకి నేను వెళ్తున్నాను. దేవునికి వాక్యంలోకి వెళ్దాం. అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయచ్చు. మీ సమస్య మాకు టెక్స్ట్ ద్వారా తెలియచేయచ్చు. తర్వాత అయినా లైవ్ తర్వాత మమ్మల్ని కలుసుకోవచ్చు, లేదా కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడచ్చు. అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు భారంగా ప్రార్థిస్తున్నాం. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి ఆదివారం 9 o'clock to 11 o'clock వరకు బెత్లహేమ్ స్కూల్లో, మల్కాజిగిరి, మల్లికార్జున్ నగర్, మరి బెత్లహేమ్ స్కూల్లో 9 to 11 o'clock వరకు చక్కని ఆరాధనలు జరుగుతున్నాయి. దయచేసి మీరు కూడా రావచ్చు, మరి పాల్గొనొచ్చు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మేలు పొందొచ్చు. ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీరు దేని కొరకైతే, మరలా అంటున్నాం, ఏ సమస్య కొరకైతే ప్రార్థించమని కోరుకుంటున్నారో అవన్నీ మీ జీవితంలో తొలగిపోనుగాక. ఒకవేళ అనారోగ్య సమస్యన, కడుపులో సమస్య, కడుపులో కంతి, కడుపులో నొప్పి, లేకపోతే చిల్డ్రన్స్ ప్రాబ్లం, లేదా భర్త ఇంకా మారలేదని, లేదా ఇంకా త్రాగుతున్నాడయ్యా నా భర్త, లేకపోతే బ్రదర్ గారండి మా వ్యాపారం సరిగా జరగట్లేదు, మా పొలం అయ్యా, మా చేతి పనులు, ఇంకా ఆర్థిక, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు, అనేక కష్టాలు, అవన్నీ మీ జీవితం నుంచి తొలగించి మీకు నెమ్మది కలగచ్చేనుగాక. మరి బైబిల్లో ఉన్న ఒక మాట చెప్పి ముందుకు వెళ్తానండి. నా టాపిక్ని మాట్లాడుతున్నాను. విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి వారి జీవితంలో
ఎంత మాత్రం కూడా ప్రభు మనల్ని సిగ్గుపరచబడనివ్వడు. ఒకవేళ నీ జీవితంలో విశ్వసించి మరి నేను సిగ్గుపడ్డాని విషయంలో అనేది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. మరి ప్రభునందు విశ్వాసం వచ్చేవాడు లోకరీతిగా ఒకవేళ మనుషుల ఎదుట, లోకం ఎదుట, ఇతర ప్రజల ఎదుట అవమానపరచబడచ్చు, సిగ్గుపరచబడవచ్చు. విశ్వాసం ఎన్నెప్పుడు కూడా సిగ్గుపరచబడనివ్వదు, అనగా అవమానం పొందనివ్వదు. ఎక్కడెక్కడైతే నువ్వు సిగ్గుపరచబడ్డావో ఇక నుంచి నీ జీవితంలో ఎంత మాత్రం కూడా సిగ్గుపరచబడనివ్వడు దేవుడు. 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఏలి అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడ్డన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. నిజమే, ఎంత అద్భుతమైన మాట. అనగా ప్రభునందు విశ్వసించే నీవు, ఆయన నామములో విశ్వాసముంచి ప్రార్థిస్తున్న నీ జీవితంలో దేని కొరకైతే విశ్వసిస్తున్నావో ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని, అనగా విశ్వాసముతో విశ్వసించి దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటే ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. అనగా ఆ అమూల్యమునగు మూలరాతి ఎవరంటే మన ప్రభువును రక్షకుడైన యేసయ్య. అవును, ఆయన యందు విశ్వాసం వచ్చేవాడట. ఎంత అద్భుతమైన కార్యం. బైబిల్లో చూస్తే ప్రతి వారు ప్రభు దగ్గరికి వచ్చిన, ప్రభుని తాకిన, ఆయనందు విశ్వాసం ఉంచి కేకలు వేసిన, మరి ప్రభు వస్త్రాలు తాకిన, దగ్గరికి వచ్చి ఏదైనా విన్నపాన్ని చేసినప్పుడు నిజంగానే సిగ్గుపరచబడి వారి ఆ స్థలాన్ని దాటి వెళ్ళలేదు. ప్రియులరా, ప్రతి వారు కూడా వారి జీవితంలో ఏ మేలు కొరకైతే కోరుకున్నారో వారి జీవితంలో ఆ కార్యాలన్నీ కూడా జరిగినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అనగా ప్రభునందు అమూల్యమునగు మూలరాతి అందు విశ్వాసముంచిన, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వాడు ఏ మాత్రమును సిగ్గుపడట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆ విషయంలో ప్రభు అంటున్నాడు మిమ్మల్ని సిగ్గుపరచబడనివ్వడంట. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఇక్కడ విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయన. విశ్వసించుచున్న మీకు ప్రభువైన క్రీస్తు ఎలాగున్నాడంటే అమూల్యమైన వాడంట. అవునా, ప్రభువునందు విశ్వాసము చూచున్న నీ జీవితంలో ఆయన రక్తములో, ఆయన దెబ్బల్లో, ఆయన వాక్యములో, ఆయన మాటలో, ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన ప్రామిస్ నందు, ఆయన వాక్యమునందు విశ్వసించే మీ జీవితంలో మిమ్మల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచబడనివ్వడు. మీ ముఖము మరి మరి ఒక విధంగా చెప్పాలంటే అవమానకరంగా మార్చనివ్వడు. తల దించుకునే వారిలాగా దేవుడి చేయడు. ప్రియులారా, బైబిల్లో చూస్తున్నాం చాలా విషయాలు. ఒకసారి సునేఫెనీకు అనే స్త్రీ ఉంది. మరి తన తల్లి తన కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతున్నట్టుగా మరి ప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేసినట్లుగా చూస్తున్నాం. బైబిల్లో చూస్తే అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించినప్పుడు మొదటగా ప్రభు ఏం మాట్లాడలేదు, ఇంకా కేకలు వేస్తుంది, ఇంకా అడుగుతుంది. అయినా కానీ ప్రభు ఎటువంటి జవాబు ఇవ్వనట్టుగా సైలెంట్గా ఉన్నట్టుగా చూస్తున్నాం. నిజమే, మరి శిష్యులైతే మరి వెళ్ళగొట్టమన్నారు, ప్రభు అలాగే ఉన్నాడు. మరి ఆ ఒక రొట్టెను తీసి, అనగా మరి బల్ల మీద నుండి ముక్క రొట్టెలు తీసుకొని మరి కుక్క పిల్లలకు వేట తగదు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ వదిలిపెట్టకుండా ప్రభుని మరి అలాగే తన కుమార్తె యొక్క స్వస్థత కొరకు అడుగుచున్నట్లుగా, కేకలు వేస్తున్నట్లుగా, దావీదు కుమారుడా నా కుమార్తెను స్వస్థపరచని అడిగినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకవునుగాక, నీ కుమార్తె బాగైపోయింది వెళ్ళన్నప్పుడు ఆ కుమార్తె మరి విడుదల పొందినట్టుగా, అంటే దెయ్యము చేత బాధపడుతున్న తన కుమార్తె విడుదలైనట్టుగా చూస్తున్నాం. అనగా ప్రభు దగ్గరికి సునేఫెనీకురాలైన అన్య స్త్రీ వచ్చి ప్రభుని వేడుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు, కేకలు వేసినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెను కరుణించని ఆమె వేడుకున్నప్పుడు నిజమే సిగ్గుతో అలాగే వెళ్ళలేదు. అనగా దాని అర్థం ఏంటంటే తనకున్న సమస్యతో అలాగే వెళ్ళలేదు. ప్రభు దగ్గరకు వచ్చిన ఆమె ఒక కార్యాన్ని పొంది ఆ స్థలాన్ని దాటి వెళుతున్నట్టుగా చూస్తున్నాం. అవును, విశ్వసిస్తున్న మీకు ఆయన
అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించుతురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండ ఆయను. కాబట్టి మన జీవితంలో ప్రభునందు విశ్వసించినప్పుడు మరి నిషేధించక ఈ మూలరాతిని, ఈ అమూల్యమైన ఈ ప్రభునందు విశ్వసించే మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కడ కూడా సిగ్గుపరచబడనివాడు. మరలా అంటున్నా, లైవ్ చూస్తూ ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉన్నవా, నీ కుటుంబంలో అనేక సమస్యలతో బాధపడుతున్నావా, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఇంకా మార్పు చెందలేదా, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నావా, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి బాధింపబడుతున్నావా, శ్రమ పడుతున్నావా, ఏది ఏమైనా కానీ ప్రభునందు విశ్వసించిన వారు ఎన్నడూ బైబిల్లో ఎక్కడ కూడా వారిని ఏమాత్రం కూడా సిగ్గుపడనివ్వలేదని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. చూద్దాం, దేవుని యొక్క వాక్యంలోనే మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతుందండి. 28:16 ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి. అనగా యేసు ప్రభు కొరకు చెబుతున్నాడు, ఈ రాయి ఎటువంటిదంటే మరి పరిశోధించబడిన రాయి, సజీవమైన రాయి. ఈ రాతినందు అనగా ఈ ప్రభునందు, క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఎన్నడూ కూడా మరి సిగ్గుపరచబడరంట. అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు కలవరపడడు. అనగా ప్రభునందు విశ్వసించే నీ జీవితంలో నీ కలవరాలన్నీ తొలగిపోతాయి, నీ భయాలన్నీ వీడిపోతాయి, నిన్ను కలవరపడనివ్వడంట. ఇక్కడ అంటాడు, మరి బైబిల్లో చూస్తే మరి నేను యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి. ఈ రాయి మీద నీ జీవితం ఉండాలా, ఈ వాక్యం మీద అనగా ఈ మాటల మీద నీ జీవితం ఉండాలా. బైబిల్లో చూస్తే మరి ఒక ఇంటిని గురించి మాట్లాడుతాడు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు లేదా బండ మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు మరి గాలి వచ్చును, మరి వరద వచ్చును, లేదా ఆ ఇంటి మీద అనేక సమస్యలు కలిగినప్పుడంట అది ఇసుక మీద కట్టబడ్డది. అనగా దాని పునాది సరిగా లేని కారణాన్ని బట్టి, వరదను బట్టి, ఒక పెను తుఫాను బట్టి, గాలిని బట్టి, ఆ ఇంటి మీద పడిన ఒక గాలి తుఫాన్ని బట్టి అదంతా ఏమైపోయిందంటే కూల్చబడినట్లుగా చూస్తున్నాం. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగుంటుందండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కనుక మన జీవితం అమూల్యమైన మూలరాతి, అనగా పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది రాయి అంట, మూలరాయి అంట. ఈ ప్రభువు మీద నీ జీవితం కట్టబడితే లోకస్తుల్లాగుండదు. ఒకవేళ లోకములో ఉన్నవారు వారి పరిస్థితులను బట్టి సిగ్గుపరచబడవచ్చు, అవమానం పొందొచ్చు, దుఃఖపడవచ్చు, ఆ సమస్య తీరకుండా అలాగే ఉండవచ్చు. ఒకవేళ లైవ్ చూస్తూ గర్భఫలం కోసం నువ్వు అడుగుతున్నావేమో, ఉద్యోగం కొరకు నువ్వు కోరుతున్నావేమో, ఒక గృహాన్ని కట్టుకోవాలని ఆశిస్తున్నావేమో, నీ కుటుంబంలో నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని ఎదురు చూస్తున్నావేమో, యేసునామములో అలా జరుగునుగాక. ఇక్కడ చూస్తే సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధించబడిన రాయి. అవును, యేసు ప్రభుని గురించి ఇక్కడ చెప్పబడుతున్నా, అమూల్యమైన తలరాయి అంట. అవును, నిన్ను తలగా ఉంచుతాడు, నిన్ను పైగా ఉంచుతాడు, నువ్వు ఇచ్చేవాడిగా ఉంచుతాడు. ఇంకో విధంగా చెప్పాలంటే నిన్ను ఒక అమూల్యమైన రాయిగా మార్చేస్తాడు, సజీవమైన రాయిగా మార్చేస్తాడు. ఈ రాతి మీద నీ జీవితం కట్టబడాలా. ఇక్కడ అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. ఈ రాయి యందు విశ్వాసముంచువాడు, అనగా ప్రభునందు, రాయి అంటే రాయి కాదండి, ప్రభునందు, క్రీస్తునందు విశ్వసించిన వాడు కలవరపడు. ఒకసారి యేసు ప్రభు మరి దారి గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో కనుక చూచినట్లయితే, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ, రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా, ఆయన వస్త్రాలు తాకిన వెంటనే తనకున్న దేహములో ఉన్న అనీసి, అనగా రక్తస్రావం కట్టబడినట్లుగా, ఆగిపోయినట్లుగా, తనకున్న సమస్య తీర్చబడినట్లుగా, తిరిగి నెమ్మదిగా వెళ్ళిపోవాలన్నట్టుగా చూసినట్లుగా చూస్తున్నాం. ప్రభు నన్ను ముట్టిన దేవుడు, ఆయన నుంచి ప్రభావం వెళ్ళిందంట. మరి ప్రభుని ముట్టుకుంది, ప్రభు దగ్గరకు వచ్చింది, విశ్వాసముతో వచ్చి ఆయన వస్త్రాలు తాకింది. ఆయన వస్త్రాలు తాకిన వెంటనే తన బాధ
నివారణ అయిపోయిందంట, తన కష్టం తొలగిపోయిందంట, తన రక్తధార కట్టబడినట్లుగా చూస్తున్నాం. అవును, ప్రభునందు విశ్వాసించే నీవు ఎన్నడూ కలవరపడవు, ఎన్నడూ దిగులు పడవు, ఎన్నడూ విచారపడు. ఇంకొక విధంగా చెప్పాలంటే నిన్ను సిగ్గుపరచబడనివాడు. అనగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క వస్త్రాలు తాకిన ఆమె అలాగా వాళ్ళ బాధతో అలాగే వెళ్ళిపోలే. అప్పటికే 12 ఏండ్లు, 12 సంవత్సరాలు, 12 ఏండ్లేంది, ఒకవేళ 38, 12 ఎన్ని సంవత్సరాలను కానీ ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆ ప్రభుని గనక నువ్వు తాకినట్లయితే, విశ్వసించినట్లయితే, ఈ యొక్క తలరాయి బహుస్థిరమైన పునాది రాయి అయినా, అమూల్యమైన రాయి అయినా, పరిశోధించబడిన ఈ మూల రాతి నందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితం తొట్టుపడదు, నీ జీవితం కలవరపడదు. ఇంకొక విధంగా చెప్పాలంటే నువ్వేమాత్రం కూడా సిగ్గుపరచబడవు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ సమస్యల్ని బట్టి అవమానకరంగా, బాధకరంగా, నిందగుండా, సమస్య గుండా వెళుతున్నవా? మన బైబిల్లో ఉంది, అన్న అలాగని అనేక సంవత్సరాలు తను సిగ్గుపరచబడ్డట్టుగా, అవమానపరచబడ్డట్టుగా వాక్యములో చూస్తున్నాం. పెనిన్న వైరి అయిన పెనిన్న బాధిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒక దినం వచ్చినప్పుడు విశ్వసించి ప్రతిసారి ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంది, మందిరానికి వెళ్తుంది, ఏటేటా ఒక ప్రత్యేకమైన మరి కానుకను ప్రభు కొరకు తీసుకెళ్తుంది, చాలా చక్కగా దేవుని ప్రేమిస్తుంది. చాలా ఏండ్లు అయిపోతుందంట. విశ్వసించిన ఈమె జీవితంలో ఒక రోజు వచ్చింది, తన అవమానం, తన సిగ్గు, తన నింద, తన బాధ తొలగి తన జీవితంలో మరి కలవరపడకుండా, సిగ్గుపరచబడకుండా తల ఎత్తుకునేలాగా ప్రభు చేసినట్లుగా చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితం కూడా అలాగా ఉండునుగాక. నిన్నెంత మాత్రం కూడా సిగ్గుపరచబడనివ్వడు. ఇదే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతుందండి. 45:16 విగ్రహములు చేయవారు సిగ్గుపడినవారై వారందరూ విస్మయం పొంది ఉన్నారు. అవును, ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుతురంట. అనగా జీవము లేని చోట మనం విశ్వసిస్తలేం, జీవము గల దగ్గర విశ్వసిస్తున్నాం. అనగా ప్రభునందు, క్రీస్తునందు నీ కొరకు కలవరి శిలువలో ప్రాణమిచ్చి, మరణించి, చనిపోయి, అంతేకాదు చనిపోవటమే కాదు, సమాధి ఖాళీగా చేయబడింది. అనగా 3వ దినమున తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ ప్రభునందు నీ విశ్వసించుతున్నావు. విగ్రహములు చేయవారు సిగ్గుపడినవారై వారందరూ విస్మయం పొంది ఉన్నారు, ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. అవును, ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది. అనగా జీవము లేని చోట మన విశ్వాసం ఉంచుతలేము, కానీ జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాము గనక దేవుని యొక్క వాక్యం అంటుంది, విస్మయం ఉందము, కలవరపడం. దాని అర్థం మనం జీవితంలో విస్మయం పడేలాగా దేవుడు చేయడంట. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఇక్కడ 17వ వచనం కూడా చూస్తున్నా, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. అవును, ప్రభు యొక్క రక్తములో కడగబడ్డ నీవు నిత్య రక్షణ పొంది ఉన్నావు. అవును, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలువే. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు ఉందురు. అంటే ఎన్నటెన్నటికీ కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది సిగ్గుపడనివ్వడంట. అంటే ప్రభునందు విశ్వసించే నీ జీవితంలో కలవడపడమంట, విస్మయం ఉందమంట. ఇక్కడ అంటున్నాడు ఎన్నటెన్నటికీ, ఎప్పటిప్పటికీ. అవును, దేవుని యొక్క వాక్యం. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు, 2 గుడ్డి వారు వచ్చారు. ప్రభు అంటున్నాడు, మీకేం చేయాలా? అయ్యా మా కళ్ళు తెరవండి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక. వారి కళ్ళు తెరవబడి ఆ స్థలాన్ని దాటి ప్రభుతో సంతోషముతో గంతులు వేస్తూ దేవుని స్తుతించుతూ వెళుతున్నట్టుగా చూస్తున్నాం. అవును, ప్రభునందు విశ్వసించే నీవు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయో విస్మయ మొందకయు ఉందురంట. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఎన్నటెన్నటికి, అబ్బా ఎంత అద్భుతమైన కార్యం. నీవే కానీ, నీ పిల్లలే కానీ, నీ కుటుంబమే కానీ, దేవుని యొక్క వాక్యం అంటుంది ఎన్నటెన్నటికీ అంట, ఎప్పటికీ అంట. అవును, అబ్రహాము ఎన్నో ఏండ్లు అయిపోయింది, 100 ఏండ్లు అయిపోయింది. షారా చెప్పాలంటే 90 ఏండ్లు అయిపోయింది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ఏ ఒక్కరు కూడా మరి విస్మయం అందలేదు, కలవరపడలేదు. ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయో విస్మయము యొందకయు ఉందురంట. ఎంత అద్భుతమైన కార్యం. అంటే వాడిని సిగ్గుపరచబడనివ్వలేదు, విస్మయం పొందేలాగా చేయలేదు. అంటే సిగ్గుపడలేదు, విస్మయం పొందలేదని దాని అర్థం. ఇలా చూస్తున్నా మీ జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేసే కార్యము జరుగును గాక. అందుకే చూడండి, బెతస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి
పాపం ఎన్ని సంవత్సరాలు తెలుసా, 38 ఏండ్లు అంట. అలాగే వాడు పడి ఉన్నాడు. వాడిని బాగు చేసేవారు ఎవరు లేరు. నీళ్ళలో దూత వచ్చి నీటిని తాకుతుంది. తనకంటే ముందుగా వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళి బాగవుతున్నారు. అది కుంటివాడే కానీ, గుడ్డివాడే కానీ, మూగవాడే కానీ, ఎట్టి వ్యాధి గలవాడైనా కానీ, ఎవ్వరు ముట్టుకున్నా ఆ నీళ్లను తాకిన దూత వీరు వెళ్ళి తాకగానే ఎట్టి వ్యాధి గలవాడైనా సిగ్గుపరచబడలే. తాకిన వెంటనే, నీళ్ళని తాకిన వెంటనే వాడు బాగా వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం అదే చోట, అదే దగ్గర, అదే బెతస్తా కొనేటని దగ్గర వాడు అలాగే పడి ఉన్నాడంట. ఒక దినం వచ్చింది, వానికి కూడా మన జీవితంలో ఒక కార్యం చేయడానికి అక్కడికి ప్రభు వస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి వాక్యం అంటున్నాను, స్వస్థపడగోరుచున్నావా అయ్యా, ఇందులో దింపడానికి, నన్ను తీసుకెళ్ళడానికి, ఆ నీళ్ళని తాకడానికి నాకెవ్వరు లేరు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రభు అంటాడు కదా, లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పగానే వాడు వెంటనే ఆ స్థలమును దాటి సంతోషముతో బాగైపోయి ఆ స్థలంలోంచి వాడు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఎవరు చేసిందో ఈ కార్యం అతనికి తెలియలేదు, కానీ ప్రభు చేసిన కార్యం గొప్ప కార్యం. 38 సంవత్సరాలు విశ్వసించిన అతని జీవితంలో సిగ్గుపడలే. తను దేని కొరకైతే విశ్వసించిందో, ఏ స్థితి నుంచి అయితే లేవనెత్తబడాలనుకున్నాడో, దేని నుంచి అయితే బాగుపడాలనుకున్నాడో, ఏ వ్యాధి అయితే అతన్ని కృంగజేసిందో, అలా పడుకొని 38 ఏండ్ల నుంచి బాధ పడిన ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి, ప్రభు అంటున్నాడు కదా, లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పగానే వెంటనే అంట దేవునికి వాక్యం అంటుంది, వాడు వెంటనే బాగైపోయిందట. అవును, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఎంత అద్భుతమైన కార్యం. మీరు ఎన్నటెన్నటికి మీ పిల్లలు, మీ కుటుంబం, మీ ఇంటి వారు ఒకవేళ స్టడీసా, వారి స్టడీస్ చేస్తున్నాములు ప్లస్ అవును గాక. 10th క్లాస్ బిడ్డలకు మంచి స్టేట్ ర్యాంక్స్ వేస్తున్నాములు వచ్చును గాక. గొప్ప కార్యములు జరుగును గాక. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలుగును గాక. నీ భర్తలో మార్పు, నీ భార్యలో మార్పు, నీ పిల్లలు, నీ ఇంటిలో ఏ వ్యాధి, ఏ భయము చేత పీడింపబడి బాధపడుతున్నావో యేసు నామములో అది తొలగిపోనుగాక. అవును, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటెన్నటికి, దేవునికి వాక్యం అంటుంది, సిగ్గుపడకయో విస్మయముందకయో ఉందురు అని దేవునికి వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నట్టుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. కీర్తన గ్రంథం, దేవునికి వాక్యంలో కీర్తన గ్రంథం 40వ అధ్యాయము చూద్దామండి. కొన్ని విషయాలు చూసుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. కీర్తన 40:14 వచనం, నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. తన శత్రువు, తను బాధించేవాడు, తన ప్రాణం తీయుటకై యత్నించేవారు సిగ్గుపడి భ్రమసి వారు ఏమైపోతారంటే బొత్తిగా భ్రమసి ఉందురుగాక. నా కీడు చేయగోరువారు వెనకకు మళ్లింపబడుదురుగాక. అనగా శత్రువు వెనకకు మళ్లించబడుతున్నట్లుగా చూస్తున్నాం. భ్రమసి అనగా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా అంట భ్రమసి ఉందురుగాక. అవును, ఇక్కడ చూస్తే నాకు కీడు చేయగోరువారు వెనకకు మళ్లింపబడుదురుగాక అని దేవునికి వాక్యం అంటుంది. ఈరోజు నీ శత్రువు అనగా అపవాది, చీకటి, భయం, వ్యాధి, లేకపోతే ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, అవును, ప్రతిదీ నీ ప్రాణము తీయుటకై నీకు వ్యాధి కలగచేసి ప్రతి యత్నించువారంట. అపవాది ప్రయత్నాలు చాలా రకరకాలుగా ఉంటాయి. యత్నించే ప్రతి వారు కూడా సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. అంటే నీకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి. అవును, ఇశ్రాయేలును, మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రము దగ్గర ఆ ప్రజల్ని దేవుడు చేసినట్టే నీళ్ళల్లో ముంచేసిందంట. ఒక్కడైనా మిగిలి ఉండలేదంట. వెనకకు మళ్లింపబడి సిగ్గురందుదురుగాక. ప్రభువునందు విశ్వసించిన ఇశ్రాయేలు సముద్రాన్ని దాటారు, సముద్రాన్ని చీల్చుకొని ఆవలికి వెళ్ళారు. అందుకే విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాల, స్టెబిలిటీగా ఉండాల, నిలకడగా ఉండాల, ధైర్యముగా ముందుకు సాగాల. విశ్వాసాన్ని పోగొట్టుకోదు. ఒకవేళ నీ సమస్య ఇంకా జరగలేదా, తీరలేదా, అద్భుతం జరగలేదా, ఒకవేళ జరిగినట్టుగా జరిగి మిస్క్యారీ అయిపోయిందా, లేకపోతే ఒక అద్భుతం పొంది మళ్ళీ అది దూరం అయిపోయిందా, అంత మాత్రాన నీ విశ్వాసాన్ని కోల్పోద్దు. ధైర్యం తెచ్చుకో, విశ్వసించు, ఇంకా ముందుకు సాగు, ఇంకా ప్రయత్నం చేయి. ఇంకా విశ్వాసముతో ప్రార్థిస్తూ ముందుకెళ్తుండగా
గొప్ప కార్యములైతే అంట ఇక్కడ నా ప్రాణము తీటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేకూరువారు అవును దేవుని యొక్క వాక్యం వెనకకు మళ్లింపబడి అవును సిగ్గునందుదురుగాక. ఇలా చూస్తున్న మీ జీవితంలో మీ మినిస్ట్రీ బ్లెస్ అవును గాక, వ్యాపారం దీవించబడి గాక, పిల్లల జీవితంలో అద్భుతాలు జరుగును గాక, నీ భర్తలో మార్పు కలగచ్చేను గాక.